హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, సముద్రకని, సునీల్, శ్రీకాంత్, జయరామ్ ఇలా చాలా పెద్ద గ్రూపే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో. శంకర్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్లో వచ్చింది. ఓవరాల్గా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ లేదు. ఐ థింక్ శంకర్ ఇది తగ్గింది అనిపిస్తుంది. అంటే మొన్న ఇండియన్ 2, ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. పాయింట్ అయితే తీసుకున్న పాయింట్ కరెక్టే, కానీ చెప్పిన విధానం సరిలేదు అనిపించింది. అంటే కొద్దిగా కన్ఫ్యూషన్ స్టేట్లో, అంటే పక్క ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవడం, ఇది అవ్వడం, కొన్ని బ్లెండర్ మిస్టేక్స్. సో ఇవంతా ఓవరాల్గా ఏంటంటే సినిమాకి అతకలేదు ఎక్కడ కూడా. సెంటిమెంట్ కానీ ఇది కానీ. ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కరెక్టర్గా బాగా చేశాడు రామ్ చరణ్. ఎస్జే సూర్య యాజ్ యూజువల్ ఎలా యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. కానీ ఓవరాల్గా అంటే అక్కడ కరెక్ట్గా తీసుకెళ్ళలేదు అనిపించింది సినిమాలో. ఎక్కడ కొత్తదనం లేదు. ఒక పాటల్లో బ్రహ్మాండం తప్పితే ఇంకెక్కడ ఇది అనిపించట్లేదు. ఎక్కడ కూడా సబ్జెక్టులు మనం ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపించట్లేదు. ఏదో చూస్తుంటే సోగా అలా వెళ్ళిపోయినట్టే ఉంది, కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు. అంజలి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు అంజలికి కూడా. సో హీరోయిన్ కియారా అద్వానీ కూడా లేదు. సో ఎక్కువ పోర్షన్ రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య. సముద్రకని చాలా డబ్బే, అంటే మనకి తెలుగులో ఈ మధ్య సముద్రకని చాలా మంచి విలన్గా ఇదిగా ఉంది, కానీ దీంట్లో చాలా చిన్న క్యారెక్టర్, డమ్మీ క్యారెక్టర్ లాగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా ఫీల్ అయ్యేంత సినిమా కాదు. అసలు సినిమా బాగాలేదు, చెప్పాలంటే సినిమా బాగాలేదు. సో ఎక్కడ బ్లెండర్ మిస్టేక్ జరిగింది అనుకుంటే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. సో దీనివల్ల వాళ్ళు వచ్చారు, దీన్ని మారారు, అవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా తీసుకెళ్ళి ఉంటే క్లారిటీ ఉండేదేమో, కానీ సినిమాలు ఎక్కడెక్కడ క్లారిటీ అనుకోలేదు. నెక్స్ట్ ఏమో తెలిసిపోతుంది. మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast! రామ్ చరణ్ ఇంట్రడక్షన్ మళ్ళీ యాజ్ మన తెలుగు స్టైల్ ఇంట్రడక్షన్. ఆయన ఎక్కడి నుంచో రావడం, దానికి ఒక ఫైట్, దాని తర్వాత ఒక సాంగ్, అదే ఇంట్రడక్షన్ అది చేశారు. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్కి వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని ఎస్జే సూర్యకి ఆయన ఎస్జే సూర్య సీఎం అవ్వాలనుకుంటాడు. దానికోసం ఆయన ఫైట్ చేస్తాడు. ఒక రకంగా మళ్ళీ ఎవరైతే సీఎం చనిపోతారో ఆయన లాస్ట్ కోరిక ఈ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ మళ్ళీ సీఎంగా ఆయన చేస్తాడు. దాంట్లో ఒక ఎలక్షన్ పోయి ఆయన జాబ్ వచ్చి సంథింగ్ అలా ఇదిగా పోతే ఫిషీగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే అంత ఇంట్రెస్ట్గా లేదు, సబ్జెక్టు చూడాలనిపించట్లేదు. ఇక మీ ఇష్టం, ఎలా చూడాలనిపిస్తే చూడండి, లేకుంటే లేదు. ఓకే, ఓవరాల్గా అయితే నాట్ గుడ్. థ్యాంక్ యూ, నమస్తే. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్.
విఏ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.